మనం పరిశుద్ధులుగా పిలువబడాలంటే మనం ఎవరొక చూస్తున్నాం చెప్పండి. మన పరిశుద్ధులుగా పిలువబడాలంటే, మన అతిక్రమాలు పోవాలంటే, మనం చేసినటువంటి పాపాలన్నీ ఒక రక్తంలో కడగబడాలంటే మనం ఎవరొక చూస్తున్నాం? యేసు ప్రభువు వారు చూస్తున్నాం. అంటే యేసు ప్రభువు వారు మనతో ఏం చెప్తున్నాడంటే, మీ పాపాలన్నీ పోవాలని, మీరు చేసిన అపరాధ ఏమైనా ఉన్నా ఆ అపరాధాలు కావచ్చు, పాపాలు కావచ్చు, మీ జీవితంలో ఏవైతే ఉన్నావో వాటన్నిటిని తీసివేయాలంటే, మీ ఆత్మ పరలోకానికి చేరాలంటే మీరు ఎవరు నమ్ముకోవాలి? యేసుక్రీస్తు వారు నమ్ముకోవాలి. నువ్వు యేసుక్రీస్తు వారిని ఎందుకు నమ్ముకోవాలి అంటే, యేసుక్రీస్తు వారు ఏ పాపం మచ్చలేదు. యేసుక్రీస్తు వారిని ఎందుకు నమ్మాలంటే, యేసుక్రీస్తు వారు పుట్టుకతోనే పరిశుద్ధుడిగా పుట్టాడు. యేసుక్రీస్తు వారిని ఎందుకు నమ్ముకోవాలంటే, యేసుక్రీస్తు వారు ఏ డాగు లేదు, ఏ మచ్చలేదు. యేసుక్రీస్తు వారు తన కొరకు, మనందరి కొరకు తనకు తాను ఏం చేశాడు? ప్రాణాన్ని అర్పించాడు. అంటే మనం చేసిన పాపాలన్నిటినీ తన భుజం మీద వేసుకుని మనందరి పాపాలని దేని ద్వారా కడిగాడు? మనందరినీ చెప్పాడు, రక్తము ద్వారా కడిగాడు. ఆ రక్తమే మనందరికి ఏమైంది? ఇప్పుడు నిత్య నిబంధన రక్తంగా అయ్యింది.